క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో మనందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ దినమున చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన సౌలు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. సౌలు దేవుని యొక్క కృపను ఎలాగా పోగొట్టుకున్నాడో, దేవుని యొక్క దయను, దేవుడు తనకిచ్చినటువంటి కృపను ఎలాగున సౌలు తన జీవితంలో పోగొట్టుకున్నాడో ప్రతి క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం అర్థం చేసుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కృపను గూర్చి బైబిల్ గ్రంథంలో దావీదు 136వ సంకీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అనే మాటను మనం చూస్తాం. దావీదు, సౌలు ఇరువురి జీవితంలో మనం వారి యొక్క వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సౌలు దేవుని కృపను పోగొట్టుకుంటే దావీదు దేవుని యొక్క కృపను ఆయన తన యొక్క జీవితాంతం కాపాడుకున్నటువంటి వాడు. ఆ దావీదు ఎంతకాలమైతే ఆ యొక్క భూలోకంలో జీవించాడో అంతేకాదు, కానీ ఆయన లోకాన్ని విడిచినా కూడా దేవుని యొక్క కృప దావీదు మీద, దావీదు యొక్క సంతానం మీద ఉన్నట్లుగా మనము చరిత్రలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ చూడగలం. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నట్టుకు గల కారణం ఏంటి? సౌలు ఎవరైనా సౌలు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన బెన్యామీను గోత్రమునకు ఆయన చెందినటువంటి వాడు. బెన్యామీను గోత్రం 12 గోత్రాల్లో అల్పమైనటువంటి గోత్రం, వెలివేయబడినటువంటి గోత్రం. ఈ యొక్క 11 గోత్రాల వారు ఈ యొక్క బెన్యామీను గోత్రాన్ని ఏం చేశారంటే వెలివేశారు, వారిని బహిష్కరించారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం అనగా ఈ యొక్క 12 గోత్రాల మీద ఈ అల్పమైనటువంటి గోత్రాన్ని కలిగినటువంటి సౌలును దేవుడుగా వారికి రాజుగాను ఆ దేవుడు ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు ఇచ్చినటువంటి కృప, ఏ గోత్రాలైతే ఈ యొక్క సౌలును వెలివేశారో, బెన్యామీను గోత్రాన్ని వెలివేశారో, ఆ గోత్రంలో నుంచే దేవుడు తీసుకుని వచ్చి ఈ 12 గోత్రాల మీద దేవుడు రాజుగా సౌలును అభిషేకించినట్లుగా 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ సౌలు మీద ఉన్నది. సౌలుకు దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. అయితే ఆ ఆధిక్యతను, ఆ కృపను పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క సౌలు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉన్నటువంటి సందర్భంలో సౌలు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అవివేకపు పని చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే, సౌలు 30 ఏండ్ల వాడే ఏలనారంభించెను, అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. 2 సంవత్సరాలు ఆయన రాజుగా ఇశ్రాయేలు దేశం మీద ఉన్న తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునికి దహన బలులు చెల్లించవలసినటువంటి సందర్భము ఏర్పడింది. గిల్గాలు అనబడినటువంటి ప్రాంతంలో 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు దేవుని యొక్క కృపను పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన యాజకుడు చేయవలసినటువంటి పనిని, యాజకుడు చేయవలసినటువంటి ధర్మాన్ని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క సౌలు చేసి జరిగించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాటను మనం చూస్తే, గిల్గాలునకు రాకపోవటయు అనగా యాజకుడైనటువంటి సమూయేలు ఆయన రావటము ఆలస్యమైనటువంటి సందర్భంలో జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అప్పుడు ఈ యొక్క సమూయేలు అంటూ ఉన్నాడు, చూడండి ఇక్కడ మనం 11వ వచనం చూస్తే, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు
మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క తలంపు సౌలు పట్ల ఒక విధంగా ఉంది, సౌలు యొక్క తలంపు ఒక విధంగా కనబడుతుంది. మొట్టమొదటిగా దేవుని కృపను సౌలు దూరం చేసుకోవటానికి గల కారణం, కాపాడుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క తలంపుతో, అనగా దేవుని యొక్క తలంపుతో, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు ఏదైతే తలంచాడో అది నీ జీవితంలో నీవు నెరవేర్చుకోలేకపోయావు. దావీదును గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే దావీదు దేవుని యొక్క హృదయం ఎలాగుందో దావీదు యొక్క హృదయం కూడా అలాగున భూలోకంలో జీవించాడు. కాబట్టి దావీదు దేవుని కృపను కాపాడుకున్నాడు, సౌలు దేవుని కృపను కాపాడుకోలేకపోయాడు. అవివేకపు పని అంటున్నాడు ఇక్కడ. యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నిన్ను దేవుడు ఎందుకు నిర్ణయించాడు? నీ యొక్క పని ఏంటి? నీవి భూలోకంలో చేయవలసినటువంటి పని ఏంటి? దానిని నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. కాబట్టి నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, అంటే నీ రాజ్యము నిలవదు అనే మాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో, ఈ భూలోకంలో మన యొక్క పని ఏంటో, మన యొక్క నడవడిక ఏంటో, మన మార్గం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం నెరవేర్చాలి. కానీ అవివేకపు పనులు మనము జరిగించేటువంటి వారిగా ఉండకూడదు, మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం జాగ్రత్తగా చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొట్టమొదటిగా మనం చూస్తే 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, రెండవదిగా కూడా సౌలు చేసిన పని ఏంటంటే, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళుతూ అన్నాడు అక్కడ, ఆ దేశంలో నువ్వు ఏది ముట్టకూడదని చెప్తే సౌలు అదే పని జరిగించినట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూడగలం. దేవుడు ఏదైతే చెప్పాడో అది జరిగించలేకపోయాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించలేకపోయాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను నెరవేర్చలేకపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సౌలుకు దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే, ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం, సౌలుకు నా కృప దూరం చేసినట్లుగా నా కుమారుడైనటువంటి దావీదుకు నా కృపను దూరం చేయను. దావీదుకు దేవుడు ఏ కృప అయితే ఇచ్చాడో ఆ కృపంతా కూడా సమూయేలు సంపాదించుకున్నటువంటి ఆ యొక్క స్థితిలో సంపాదించుకోలేకపోయాడు. అంటే సౌలుకు ఇచ్చినటువంటి కృప ఎవరికి వెళ్ళిపోయిందంటే దావీదుకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే, సౌలు దేవుని ఆజ్ఞను గైకొనలేకపోయాడు, దేవుని మాటను వినలేకపోయాడు, అవివేకపు పని జరిగించాడు, అవివేకపు మార్గంలో నడిచాడు, అవివేకపు తలంపులు కలిగి ఉన్నాడు, అవివేకపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. చివరకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనము 14వ వచనం మనం చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వేరపింపగా, దేవుడు అభిషేకింపబడిన దేవుడు సౌలును అభిషేకిస్తే ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు, దేవుని దయను పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొద్ద నుండి ఈ యొక్క మాట చూస్తే ఎంత విచారకరమైనటువంటి మాట అంటే, సౌలుదు దేవుని యొక్క అభిషేకం పోయి దురాత్మ వచ్చి ఆయనలో ప్రవేశించింది. ప్రియులారా, ఎంత దయనీయమైనటువంటి విషయం.
ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో గమనించాలి. ఏది పోగొట్టుకున్నా దేవుని అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఏది పోగొట్టుకున్నా దేవుని యొక్క ఆజ్ఞను మనము నిర్లక్ష్యం చేయకూడదు. కానీ సౌలు జీవితంలో దేవుని కృపను ఆయన పోగొట్టుకోవటానికి గల కారణం, ఆయన రెండు సందర్భాలు ఆయన చేసిన పని అంటే తెలుసా? అవివేకపు పని చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన గైకొనలేదు, దేవుని మాట వినలేదు, దేవునికి విధేయతను ఆయన కలిగి ఉండకపోవటం వలన సౌలు జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలేంటో, దేవుని యొక్క కట్టుబాట్లేంటో, దేవుడు ఎలాగ జీవించమన్నాడో, దేవునికి విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కృపను మనం కాపాడుకుంటూ, సౌలు ఏ విధంగా ఆయన దేవుని మాటను వినక ఆయన కృపను పోగొట్టుకున్నట్లుగా మన జీవితంలో మనం ఉండక, దావీదు ఎలాగునా దేవుని కృపను పోగొట్టుకున్నాడో, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడో, అలాంటి జీవితాన్ని మనం జీవించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉదయ కాల సమయంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. కాబట్టి ఈ మాటలు వినుచున్నటువంటి మీ జీవితంలో దేవుని కృపను ఎల్లప్పుడూ మనం సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దేవా, ఈ భూలోకంలో నాయన కృప చాలా విలువైంది తండ్రి. మీ కృప చాలా విలువైంది నాయన. ఏది పోగొట్టుకున్నా మీ కృపను పోగొట్టుకోకూడదు అయ్యా. ఈ మాటలు వినినటువంటి నీ బిడ్డలు నాయన, మీ కృపను నాయన, మీ యొక్క దయను ప్రభా, మీ యొక్క కనికరాన్ని సంపాదించుకొని నాయన, వీరే కాకుండా వీరి యొక్క తరతరములు తండ్రి అయ్యా మీ కృపతో నింపబడే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.